हरिः ओं श्री गुरुभ्यो नमः। ओं कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। శ్రీ శేషప్ప కవి రచించిన శ్రీ నరసింహ శతకము. ఇలలోననే జన్మమెత్తినప్పటి నుండి పలుగడించి తినయ్య పాతకములు, తెలిసి చేసితి కొన్ని తెలియజాలక చేసి బాధ నొంది తినయ్య పద్మనాభ. అనుభవించెడునప్పుడతి ప్రయాసంబంచు ప్రయలు చెప్పగా చాలా భయము గలిగే. ఎగిరిపోవుటకునై ఏయుపాయంబైన చేసి చూతమటన్న చేతగాదు. సూర్యశశినేత్ర నీ చాటుదొచ్చినాడ కలుషములు దృంచి నన్నేలు కష్టమనక. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తాపసార్చిత నేను పాపకర్ముడనంచు నాకు వంకలు బెట్టబోకు సుమ్మి. నాటికి శిక్షలు నన్ను చేయుట కంటే నేడు సేయుము నీవు నేస్తమనక. అతి భయంకరులైన యమదూతలకు నన్ను నొప్పగింపకుమయ్య యురగశయన. నీ దాసులను బట్టి నీవు దండింపంగా వద్దు వద్దనరెంత పెద్దలైన. తండ్రివై నీవు పరపీడదగుల జేయ వాసిగల పేరు కపకీర్తి వత్సునయ్య. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధరణి లోపల నేను తల్లి గర్భమునందు పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగ. ఏకాదశి వ్రతం వెన్నడుండగలేదు, తీర్థయాత్రలకైన తిరుగలేదు. పారమార్థికమైన పనులు చేయగలేదు, భిక్షమొక్కనికైన పెట్టలేదు. జ్ఞానవంతులకైన పూని మ్రొక్కగలేదు, ఇతర దానములైన నీయలేదు. నలినదల నేత్ర నిన్ను నే నమ్మినాను, చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టె. వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీరు చేదిపోసే. స్త్రీల గర్భంబులను శిశులనెవ్వడు పెంచే, హనులకెవ్వడు పోసే పరగ విషము. మధుపాలికెవ్వండు మకరందమునరించే, పశులకెవ్వడొసగే పచ్చిబూరి. జీవకోట్లను పోషింప నీవే కాని వేరే ఒక దాత లేడయ్యా వెదకి చూడ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధనుజారి నా వంటి దాసజాలము నీకు కోటి సంఖ్య గలుగు కొదువలేదు. బండ్ల సందడి వల్ల బహుపరాకై నన్ను మరచిపోకుము భాగ్య మహిమ చేత. దండిగా భృత్యులు తగిలి నీకుండంగా బక్కబంటే పాటి పనికి వచ్చు. నీవు మెచ్చడి పనులు నేను చేయగలేక ఇంత వృధా జన్మమెత్తినాను. భోజనులలోన నేన ప్రయోజకుడను కనుక నీ సత్కటాక్షంబు కలుగజేయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ
దురిత దూర. హరి ఓం తత్సత్.